హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు ఈ వీడియోలో అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్ కొలతలతో లోపల స్మూత్గా పైన క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ అరిసెలకైతే మనం ముందు రోజే బియ్యం నానబెట్టుకోవాలి. ఒక రోజంతా అట్లీస్ట్ 24 గంటల వరకు అయినా నానబెట్టుకొని తర్వాత ఆ వాటర్ని అయితే 6 గంటలకు ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. లేకపోతే బియ్యం అయితే స్మెల్ వస్తాయి. అందుకనే నానబెట్టుకున్నప్పుడు అలా బియ్యాన్ని అయితే కడుక్కొని వాటర్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మేమైతే మా తమ్ముడి పెళ్ళికి 200 వరకు ఇలా సారికి అరిసెలు అయితే ప్రిపేర్ చేసామండి. ఈ అరిసెలు ఎలా చేసామో మేము పర్ఫెక్ట్ కొలతలతో మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. చూసారు కదా, నేనైతే ఒక 4 కేజీల వరకు ఇలా బెల్లం అయితే తీసుకున్నామండి. 1 కేజీ బెల్లానికి 2 కేజీల వరకు రైస్ ఫ్లోర్ అయితే పడుతుంది. బెల్లం అయితే పాకం అయితే చూసుకుంటున్నాము. ఇలా రౌండ్ బాల్లో వచ్చే వరకు అయితే మనం బెల్లం పాకం అయితే తీసుకోవాలండి. అరిసెలకి మరీ గట్టిగా రాయిలాగా తీసుకోవద్దు. తీసుకున్నారంటే చాలా గట్టిగా వచ్చేస్తాయి అరిసెలు. కొంచెం స్మూత్గా అయ్యే వరకు మనం బెల్లం పాకం అయితే తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం వచ్చిన తర్వాత ఇలా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నామండి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల అరిసె చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా పిండి మనకు ఆరిపోకుండా ఉంటుందండి. ఇది మొత్తం తడిపిండి అండి. ఇది 8 కేజీల వరకు ఉంటుంది. ఈ 8 కేజీల తడిపిండిని అయితే మేము ఆ 4 కేజీల బెల్లానికైతే వేసుకొని ఇలా కలుపుకుంటున్నాము. వరిపిండి ఎప్పుడు 1 కేజీ అయితే ఎక్స్ట్రానే ఉండాలండి. ఎప్పుడైనా మనకి పిండి లూజ్ అయినా కానీ అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది. కాబట్టి ఇలా అయితే మనం 8 కేజీల వరకు అయితే వేసుకుంటున్నాము. కొత్తగా చేసుకున్న వాళ్ళైతే 1 కేజీ ఎక్స్ట్రానే చేసుకుంటే మంచిదండి. చూసారు కదా, ఇలా మొత్తం అయితే కలుపుకున్న తర్వాత చూసారు కదా ఉండ వస్తుంది కదా. ఈ క్వాంటిటీ అయితే మనకి సరిపోతుంది చక్కగా అరిసె ఒత్తుకోవడానికి. ఇప్పుడు ప్యాన్ వేసుకొని ఇలా రౌండ్గా బాల్ తీసుకొని అరిసెని అయితే ఒత్తుకుంటున్నామండి. ఇలా కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్ షేప్లో మనకి ఇష్టమైన షేప్లో అయితే ఇలా చేసుకోవచ్చు. మనం ఇలా అరిసె వేయగానే పైకి ఇలా పొంగుతూ వచ్చింది. చూసారు కదా, ఇలా వస్తేనే అరిసె పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అరిసె కూడా. ఇప్పుడు అరిసెని 2 పక్కల కూడా ఈవెన్గా అయితే ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం కూడా ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్ని అయితే ఇలా అరిసెల పీట మీద వేసుకొని పిండుకోవాలండి. మరీ గట్టిగా ప్రెస్ చేసేసారంటే అరిసె మొత్తం డ్రై అయిపోతుంది. అందుకని కొంచెం ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది. మాకు ఈ 4 కేజీల బెల్లానికైతే ఆల్మోస్ట్ ఒక 200 పైన వరకు అరిసెలు అయితే వచ్చినాయండి. 250 వరకు. చూసారు కదా, మాకు ఈ అరిసెలు అయితే 200 వరకు అమ్మాయి వాళ్ళకి పంపిస్తాం. ఇలా మేము సారిగా వేసి వాళ్ళు ఒక 300 యాడ్ చేసి మాకు 500 అయితే అరిసెలు అయితే పంపిస్తారండి. ఇలా తిరిగి రిటర్న్ అయితే. చూసారు కదా, ఇలా మొత్తం అరిసెలు అయితే వేసేసుకున్నాం. మొత్తం ఇవి మొత్తం 200 అరిసెలు అయితే ఉన్నాయండి. మొత్తం చూసారు కదా, వీటిని ఇలా ఒక పేపర్ మీద అయితే వేసాము ఆయిల్ పోతాయని. కొంతమంది గడ్డి మీద వేస్తారు కానీ మేము వేయలేదండి. ఈ మధ్య గడ్డిలో కూడా మందు చల్లుతున్నారు కదా అని మేము వేయలేదు. చూసారు కదా, అరిసె కూడా చాలా స్మూత్గా వచ్చింది విరవగానే. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరెవరైతే నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరికి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.